రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని సోనియా గాంధీకి వేలాది పోస్ట్ కార్డులు పంపుతున్నామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. ఎన్నికల ముందర ఇచ్చిన 6 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. వృద్ధులకు 2000 పెన్షన్ 4000 చేస్తామని, వికలాంగులకు 4000 పెన్షన్ 6000 చేస్తామని, ప్రతి మహిళకు 2500 ఇస్తామన్న హామీలు 18 నెలలు గడుస్తున్నా ఇంకా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వవలసిందిగా సోనియా గాంధీకి పోస్ట్ కార్డులు పంపినట్లు ఆమె తెలిపారు. 18 నెలలు కావస్తా ఉన్నది. ఈ 18 నెలల్లో ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో, ముఖ్యంగా వృద్ధులకు 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామన్నారు, వికలాంగులకు 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తామని చెప్పిండ్రు, మహిళలందరికీ కూడా నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఇట్లా మీరు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు. కానీ 18 నెలలు అవుతున్నా కూడా ఆ వాగ్దానాలు పూర్తి చేసే దిశగా మీరు ఆలోచన చేస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే, మేము ఇవాళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మహిళలు, సోనియా గాంధీ గారు గ్యారంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచిండ్రు, పేపర్లలో వేసిండ్రు, ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్లు వేసిండ్రు. అవి చూసి సోనియా గాంధీ గారి ముఖం చూసి నమ్మి కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండ్రు. ఇస్తే మరి మీకు ఓటేసినటువంటి మహిళలు మీరు మోసం చేసిండ్రు, మీకు ఓటేసినటువంటి వృద్ధులను మీరు మోసం చేసిండ్రు, మీకు ఓటు వేసినటువంటి వికలాంగులను మీరు మోసం చేసిండ్రు. అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది. దీంట్లో మేము ఒకటే రాసినాం, అమ్మ సోనియమ్మ, మీరు మీ రేవంత్ రెడ్డి గారిని, మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి, తక్షణమే మాకు పెన్షన్లు ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం. ఇంకా కూడా ప్రతి జిల్లా నుంచి, ప్రతి చోటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోస్ట్ కార్డులు పంపుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తక్షణమే పెన్షన్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.